మకర రాశి. మైక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? ఆకస్మికంగా అన్ని వైపుల నుంచి వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అది మీ యొక్క స్నేహ సంబంధాల వరకు కావచ్చు, లేకపోతే అనుకోని వ్యక్తుల ద్వారా మీకు చక్కగా సపోర్ట్ అనేది లభ్యమవుతుంది. దానివల్ల మీ పనులు చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోవడం అనేది, మీ ఆలోచనలు అనుకూలంగా ఉండడం అనేది, తక్కువ శ్రమతో పనిని సంపూర్ణంగా చేసుకోవడం అనేది, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉండడం మొదలైనవన్నీ ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు శత్రువులు ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేస్తారు. అయినా మీ క్రియేటివిటీని, మీ కృషిశీలతని పెంచుకుని వారి మీద ఆధిపత్యంతో ముందుకు పెడతారు. కానీ ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఒకటి మీకు కనబడుతుంది. కుంభరాశి. మైక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ఆలోచనలు అధికం చేస్తారు. ముఖ్యంగా ఆర్థికంగా మీరు ఎదురు చూస్తున్న విషయాలలో, అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. గౌరవాన్ని పెంపొందించుకోవాలి. రుణం తీసుకొచ్చి దాంతో మీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాల వల్ల కూడా కొంత ఇబ్బంది అనేది ఎదురవుతుంది. కనుక మీ గౌరవాన్ని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేయాలి. మానసికంగా మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాల్లో కావచ్చు, రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు. మాటలతో ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోకుండా సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క తండ్రి పెద్దలతో కావచ్చు, ఎక్కడైనా సరే ముఖ్యులతో ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉండాలి. మీ పళ్ళని వాయిదా వేసే అలవాటుని మానుకొని ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? చాలా పౌరుషం, నమ్మకం, వ్యక్తిగత నిర్ణయాలు, స్థిర నిర్ణయాలు మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. చాలా లాజికల్గా థింక్ చేస్తున్నాను, నా ఆలోచన విధానం కరెక్టు, నా అనాలిసిస్ కరెక్ట్ అనుకొని కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. భాగస్వామి వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార విస్తరణ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కుటుంబ వ్యవహారాలు, ముఖ్యంగా గృహ వాతావరణం కావచ్చు, లేకపోతే మీ యొక్క వ్యవసాయ భూములైన విషయాలలో, ఇంకా మీ యొక్క స్వక్షేత్రాలు అంటే మీ స్వస్థలానికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఎక్కువ స్థాయిలో మీరు దృష్టి కేటాయిస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం మీద దృష్టి కేటాయిస్తారు.